శ్రీమాత్రే నమః. వందే మాతరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి, అందరూ కృష్ణాష్టమి అని కూడా అంటారు, శుభాకాంక్షలు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుల వారు మనకి ఒక దైవం లాగానే కాకుండా, అంటే మన భక్తితో కొలుచుకునేటటువంటి ఒక దేవుడి లాగానే కాకుండా, ఆయన ఎన్నో రంగాల్లో ప్రత్యక్షంగా మానవులందరికీ కూడా ఒక మార్గదర్శకులు అనడానికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఆ మధ్య తెలుగు సినిమా ఒకటి వచ్చింది. దాంట్లో ఏ విధంగా శ్రీకృష్ణుల వారు ఒక గొప్ప డిప్లొమాట్, అలాగే ఒక గొప్ప వార్ స్ట్రాటజిస్ట్, ఒక గొప్ప నేచర్ సైంటిస్ట్. నేచర్ సైంటిస్ట్ ఎందుకనంటే పశుపక్షాదులు, గోవులు, నెమలు ఇలా వాటన్నిటితో కలిగినటువంటి వ్యక్తి. అలాగే తన అద్భుతమైనటువంటి సంగీత నైపుణ్యాలతోటి అందరినీ కట్టిపడేసేటువంటి ఆయన ఒక సంగీత విద్వాంసుడు మాత్రమే కాకుండా గొప్ప వార్ స్ట్రాటజిస్ట్ అండ్ ది బెస్ట్ డిప్లొమాట్, నెగోషియేటర్ కూడా. మనం ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే చిన్న ఉదాహరణ అర్థం కావడానికి, ఇప్పుడు అజిత్ దోవాల్ గారు కానీ, అంతకుముందు శివాజీ మహారాజ్ గారు కానివ్వండి, వీరందరూ కూడా యుద్ధాల్లో ఎటువంటి నైపుణ్యం, అంటే ఉదాహరణకి మాత్రమే, కంపేర్ చేయడం అని కాదు, అటువంటి నైపుణ్యాలను కూడా అప్పటి నుంచే ఉన్నటువంటి వ్యక్తి. అంతేందుకు చిన్నగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుని ద్వారా ఆయన ఒక కొత్త క్రియేటర్, ఒక ఇన్నోవేటర్ కూడా. రోలు కడితే రోలును చెట్ల మధ్యలోంచి తీసుకొని వెళ్ళడం, ఇటువంటివన్నీ కూడా. మరి ఆయన చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈ రోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శ్రీకృష్ణుల వారి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రము ధర్మరక్షణకి సంకేతం అయితే, ఈ ఆధునిక యుగంలో నిన్న 79వ స్వాతంత్ర దినోత్సవ సెలబ్రేషన్స్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మిషన్ సుదర్శన చక్ర అని అనౌన్స్ చేయడం జరిగింది. ఎంత అద్భుతమైనటువంటి ఈ మిషన్ సుదర్శన చక్ర అంటే, గడిచిన 7 దశాబ్దాల్లో ఎప్పుడూ పేద దేశమే అని చెప్పని బయట దేశాల ముందు మన పరువు తీసినటువంటి కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకునే విధంగా, ఎట్ ద సేమ్ టైం భారతదేశం శక్తిని మరొకసారి ప్రపంచానికి పరిచయం చేసే విధంగా, అలాగే మన భక్తి, మన సంస్కృతి, సనాతన ధర్మం గొప్ప విశిష్టతలు. ఎందుకంటే కేవలం మన సనాతన ధర్మం మనకు తెలుసు, భక్తితో పూజించడమే కాదు, అది ఎన్నో రకాలుగా మనకి విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది అని చెప్పని మనందరికీ తెలిసిందే. ఆ దేవాలయాల ఆర్కిటెక్చర్ కానివ్వండి, లేదంటే నౌకల నిర్మాణం కానివ్వండి, లేదంటే పుష్పక విమానాలు కానివ్వండి, స్పేస్ సైన్స్, ఇవన్నీ కూడా మన సనాతన ధర్మం, మన వేదాల్లో మనకి చెప్పబడి ఉన్నాయి. కానీ దాని నుంచి తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకుని దాన్ని ఆచరింప చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు. మొన్నటి వరకు యుద్ధం జరిగినప్పుడు అందరూ కూడా ఇజ్రాయెల్లో యుద్ధం చేస్తున్నప్పుడు దానికి ఉన్నటువంటి ఒక రక్షణ కవచం, డోమ్ గురించి మాట్లాడుకున్నారు. అది ఏ విధంగా ప్రత్యర్థులు వేసేటటువంటి మిసైల్స్ ని నిర్వీర్యం చేస్తుంది, తన దేశ ప్రజల్ని కాపాడుతుంది అనేది. కానీ మొట్టమొదటిసారిగా అసలు ప్రపంచమే ఊహించినటువంటిది, కనీసం భారతీయుడు కూడా ఏ రోజు కలలో కూడా అనుకోనటువంటిది, మన భారతదేశంలో మన సొంతంగా తయారవుతూ భారత సైంటిస్టులు మన దగ్గరే ఉన్నటువంటి మన ఇండిజినియస్, అంటే మన స్వదేశీ విజ్ఞానంతో, పూర్తిగా స్వదేశీ విజ్ఞానంతో తయారవుతున్నటువంటి ఈ మిషన్ సుదర్శన చక్ర అనే ఒక రక్షణ కవచం గురించి నిన్న నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. ఇది కేవలం అంటే మన భారతదేశం ఇప్పటి వరకు ఉన్నటువంటి భయము, లేదంటే ఆ బలహీనత నుంచి బయటకు తీసుకుని వచ్చేటటువంటి ఒక అజేయమైనటువంటి స్వశక్తి సంకేతం ఇది. ఇప్పటి వరకు కూడా రైల్వే స్టేషన్లో, అంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవడానికి ముందు వరకు సంగతి నేను చెప్తున్నాను, రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో, లేదంటే ఎక్కడ పడితే హోటళ్లలో, గోకుల్ చాట్ల లాంటి పైన బాంబు దాడులు, లేదంటే వైమానిక దాడులు, ఇటువంటివి ఎన్నో మన దేశం పైన జరుగుతూ ఉండేవి. ఇక మీదట అవి చెల్లవు, అటువంటిది జరగదు. పల్లె నుండి పట్నం వరకు కూడా ప్రతి భారతీయుడు ఎంతో నేనున్నాను అని చెప్పని భద్రతతోటి గర్వంగా జీవించగలిగేటటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్నటువంటి అత్యద్భుతమైనటువంటి రక్షణ కవచం. ఇది కేవలం ఇజ్రాయిల్ కు ఉన్నటువంటి రక్షణ కవచం మాత్రమే కాదండి, మనం ప్రతి దాడి కూడా చేసేటటువంటిది.
ఇప్పటి వరకు ఉన్నటువంటి రక్షణ కవచము మనకు తెలిసింది ఇజ్రాయెల్ ఏంటంటే అది ఎవరైనా ప్రత్యర్థులు దాడి చేస్తుంటే మిసైల్ ని ఆపి దాన్ని నిర్వీర్యం చేస్తుంది తమ భూభాగంలో ప్రజల మీద పడకుండా ఉండడం కోసమని. కానీ మనం తయారు చేయబోయేటటువంటి ఈ సుదర్శన చక్ర ఏదైతే ఉందో అది మన పైన దాడి చేసేటటువంటి వారి మిసైల్స్ ని నిర్వీర్యం చేయడమే కాకుండా మనల్ని రక్షించడమే కాకుండా మన పైన దాడి చేసిన వాడి పైన తిరిగి వెంటనే రీఅటాక్ చేసేటటువంటి అత్యాధునికమైనటువంటి సాంకేతికతతోటి నిర్మించబడబోతుంది. 2035 కల్లా అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు మన కేంద్ర ప్రభుత్వం ఈ సుదర్శన చక్రాన్ని. ఇదేంటంటే ఒక రకమైనటువంటి అంటే మన భక్తి ఇప్పుడు మనం చూస్తే గనక ఇది మన సంస్కృతి నుంచి సాంకేతికత వరకు, అలాగే భక్తి నుండి భద్రత వరకు కూడా మన భారతదేశం సాధించినటువంటి ప్రగతిని లేదా సాధించగలిగేటటువంటి సత్తాని చూపిస్తుంది మనందరికీ కూడా. దేశభక్తి, ఆత్మనిర్భరత, అలాగే మన జాతీయ గౌరవానికి ఇదొక ప్రతీకలాగా చరిత్రలో నిలిచిపోయబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎన్నో మనం అభివృద్ధి చేసుకున్న 11 సంవత్సరాల్లో అటు విదేశీయులు మన దేశాన్ని ఆక్రమించకుండా మన వైమానిక దళాలు కానివ్వండి, లేదంటే నేవల్ ఫోర్సెస్, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ ఇవన్నీ కూడా రక్షించబడుతున్నాయి, మన ప్రజలందరినీ రక్షిస్తున్నాయి. కానీ ఇప్పుడు మన దేశము లోపల కూడా ప్రతి పౌరుడు యొక్క ఉండేటటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని భద్రంగా ఉంచుతుందన్నమాట ఈ సుదర్శన చక్ర అనే డోమ్. ఇది మనకి ఇదేంటంటే ఈ మిషన్ కంప్లీట్ గా విదేశీ ఇంకా మన దేశము విదేశీ రక్షణ వ్యవస్థల పైన ఆధారపడకుండా మనల్ని సెల్ఫ్ రిలయంట్ గా కూడా చేయబోతోంది. ఇంకొక ఈ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కళ్ళుండి అభివృద్ధిని చూడలేరు. ఇంత నేషనల్ ఇప్పటికే ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చూస్తూ కూడా భారతదేశం ఏం అభివృద్ధి చెందలేదన్నటువంటి వ్యక్తులు దీన్ని కూడా ఏం జరిగింది అని చెప్పని అంటారేమో. కానీ ఈ 2035 వచ్చేటప్పటికి ఈ రక్షణ భద్రత కలిగినటువంటి దాంట్లో ముందు భద్రత పొందేటటువంటి వ్యక్తుల జాబితాలో ఇదే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా ఉంటారు అనడానికి మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది కేవలము ఈ సుదర్శన చక్ర, ఈ రక్షణ వలయము క్షిపణులు అలాగంటే మిసైల్స్ కానీ లేదంటే డ్రోన్ లేదా ఎయిర్ ఫోర్స్ నుంచి అంటే ఎయిర్ బేస్డ్ పై నుంచి వచ్చేటటువంటి దాడులని మాత్రమే కాకుండా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని సైబర్ యుద్ధాలు అలాగే ఆధునిక గూఢచారి యొక్క దాడులను కూడా నిర్మూలించడమే కాకుండా దాన్ని తిప్పి కొట్టేటటువంటి వ్యవస్థ. ఇప్పటి వరకు పెద్ద మంచి ఆధునిక టెక్నాలజీ కలిగినటువంటి దేశాలకు కూడా లేనటువంటి వ్యవస్థని మన దేశము నిర్మించబోతోంది. సో దీనికి నిన్న నరేంద్ర మోదీ గారు చెప్పారు, మన మహాభారతంలో శ్రీకృష్ణుల వారు ఉపయోగించినటువంటి సుదర్శన చక్రాల నుంచి స్ఫూర్తి పొందాము అని. నేను ఈ రోజున కృష్ణాష్టమి సందర్భంగా నిజంగా గర్విస్తున్నాను. నా సనాతన ధర్మ పరంపర కేవలం భక్తి మార్గంలో మమ్మల్ని ధర్మపరుల్లాగా చేయడమే కాకుండా మోక్ష మార్గాన్ని చూపించడమే కాకుండా అంటే ప్రజలకి భద్రతనిచ్చి లేదంటే వారికి అన్ని విధాలుగా వారిని స్వావలంబన చేసే విధంగా సాంకేతికత కూడా నా ధర్మంలోనే ఉన్నది. అటువంటి ధర్మంలో నేను జన్మించినందుకు నిజంగా అది ఎన్నో జన్మల అదృష్టంలాగా భావిస్తూ ప్రజలందరికీ కూడా మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి ఈ ఆధునిక యుగంలో నరేంద్ర మోదీ గారు చేపట్టినటువంటి ఈ మిషన్ సుదర్శన చక్ర ఈ రక్షణ వలయం గురించి మనందరము కూడా తెలుసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది ఈ రోజైతే. మనందరం కూడా నలుగురికి దీని గురించి ప్రతి భారతీయుడు కూడా గర్వంగా చెప్పుకునేటటువంటి ఒక గొప్ప మాటని ప్రధానమంత్రి గారు ఒక గొప్ప చర్యని కూడా వారు చేపట్టారు. భారత్ మాతాకి జై, వందే మాతరం.